వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైభవంగా తిరువాభరణోత్సవం. స్వామి శరణమయ్యప్ప నామస్మరణతో మార్మోగిన రాజమహేంద్రవరం పురవీధులు. అయినవిల్లి వినాయక స్వామి వారి సన్నిధిలో ప్రేమాయణం. కేర్ ఆఫ్ ధర్మవరం సినిమా షూటింగ్ ప్రారంభం. కోడి పందాలలో విజేతలకు బుల్లెట్ బండ్లు బహుకరణ. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల మధ్య ఎంతో శోభయామానంగా అయ్యప్ప స్వామి వారి తిరువాభరణ ఉత్సవములు అద్యంతం ఎంతో రమణీయంగా కొనసాగాయి. ఎన్నో కళలకు సంస్కృతి సాంప్రదాయాలకు నిలవైన రాజమహేంద్రవరంలో ఎంతో ఘనంగా అయ్యప్ప స్వామి వారి తిరువాభరణోత్సవాలు జక్కంపూడి రాజా కుటుంబ సభ్యులు ఎంతో వైభవంగా నిర్వహించారు. ముందుగా అయ్యప్ప స్వామి మరియు అమ్మవారి తిరువాభరణాలకు గురుస్వాముల పర్యవేక్షణలో దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ రావు నివాసం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం నాడు రాజమహేంద్రవరం ప్రకాశం నగర్లో ఉన్న జక్కంపూడి రామ్మోహన్ రావు గారి నివాసం నుండి గురుస్వాముల పర్యవేక్షణలో కొత్తపల్లి భుజంగరాయులు, కొత్తపల్లి రామనివాస్ సుబ్బరాయుడు, కొమ్మలు సాయిలు శ్రీ అయ్యప్ప స్వామి తిరువా ఆభరణాలను, అమ్మవారి ఆభరణాలను, కేరళ చెండై వాయిద్యాలు, కోలాటాలు, డోలు సన్నాయి, మేళ తాళములు, కేరళ సాంప్రదాయ నృత్యం, దెయ్యం, సింగారి మేళాలతో అశేష భక్తజనుల నడుమ ఊరేగింపుగా బయలుదేరి టీటీడీ కళ్యాణ మండపం, కంబాల చెరువు, దేవి చౌక్, మెయిస్ రోడ్ మరియు డీలెక్స్ సెంటర్, విశ్వేశ్వర స్వామి ఆలయం మీదుగా అయ్యప్ప స్వామి వారి ఆలయమునకు చేరుకుని స్వామివారి ఆభరణాలు పూజారులకు సమర్పించారు. కిందకెట్టు
వేంచేసుకున్నటువంటి శ్రీ అయ్యప్ప స్వామి వారి యొక్క ఆలయానికి సంబంధించి మరి ఎంతో విశిష్టత, భక్తుల యొక్క ప్రతి ఏడాది కూడా సహకారంతో ఎంతో గొప్పగా నిర్వహించేటటువంటి తిరువాభరణ మహోత్సవం ఈ ఏడాది కూడా అంతే ఘనంగా నిర్వహించడం జరిగింది. ఏదైతే శబరిమలని పోలినటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క ఆలయాన్ని భక్తులకి ఎన్నో వ్యయ ప్రయాసాలు ఓర్చి శబరిమలకి చాలా దూర ప్రాంతానికి సహజంగా ప్రయాణం చేస్తూ ఉంటారు. చాలా మంది ఆ వ్యయ ప్రయాసాలని తట్టుకోలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందుబాటులో ఓ మంచి అయ్యప్ప స్వామి వారి యొక్క ఆలయం ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో శబరిమలని పోలినటువంటి అయ్యప్ప స్వామి వారి ఆలయాన్ని ఈ గోదావరి నదీ తీరాన రాతితో నా తండ్రి గారు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, అలాగే శ్రీధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం యొక్క ట్రస్ట్ బోర్డు సభ్యులు, వేల మంది భక్తుల యొక్క సహకారంతో ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది. మరి పంచలోహ విగ్రహాన్ని, లోపల స్వామివారి యొక్క విగ్రహాన్ని స్థాపించుకోవడం కావచ్చు, లేక ఏకశిల 18 విగ్రహం 18 శిల కావచ్చు, అనేక విశిష్టతలు ఉన్నటువంటి ఈ యొక్క ఆలయానికి మరి తిరువాభరణ మహోత్సవం కూడా ఏ రకంగా అయితే శబరిమలలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి వారికి ప్రతి ఏడాది పందల రాజుల దగ్గర నుంచి బహుమతిగా అయ్యప్ప స్వామి వారికి తీసుకొచ్చి ఈ సంక్రాంతి సందర్భంలో స్వామివారికి అలంకారం చేస్తూ ఉంటారు. రాజమహేంద్రవరంలో కూడా మన యొక్క ఉత్తర శబరిగా ఉన్నటువంటి ఈ అయ్యప్ప స్వామి వారికి ప్రతి కావచ్చు ఎంత గొప్ప ఆలయం ఎక్కడా కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితులు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా శబరిమలకి వెళ్ళినట్టుగానే భావిస్తారు. కాబట్టి అదే రకమైనటువంటి ఫీల్ అనేటువంటిది ఇక్కడికి వస్తే ఈ ప్రాంతంలోకి, ఈ యొక్క ప్రాంగణంలోకి అడుగు పెట్టంగానే కలుగుతుంది. కాబట్టి రోజు రోజుకి అంతకంతకి ప్రతి ఏడాది కూడా భక్తుల యొక్క రద్దీ అనేటువంటిది పెరుగుతూ ఉంది. కేవలం ఇదేదో గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు మాత్రమే కాకుండా చాలా సుదీర్ఘమైనటువంటి ప్రాంతాల నుంచి కూడా వేల మంది భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారి యొక్క కృపా కటాక్షలు పొందుతూ ఉన్నారు. మరి సహజంగా ఈ సీజన్ లో అంటే విజయదశమి మొదలుగు దాదాపుగా ఈ జ్యోతి దర్శనం వరకు కూడా 100 రోజుల పాటు ప్రతి రోజు కూడా 1500 మంది 2000 మందికి తక్కువ కాకుండా అయ్యప్ప స్వామి యొక్క దీక్ష ధారణ చేసి చాలా నిష్ఠతో ఏదైతే మాలధారణ చేసినటువంటి సందర్భంలో స్వాములు ఉంటారో ఆ సందర్భంలో ఇక్కడ అన్ని కూడా స్వాములకి సౌకర్యాలు అన్ని కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా స్వాముల యొక్క నెంబర్ పెరుగుతూ ఇక్కడే అన్నదానం కూడా ఏదైతే నిర్వహిస్తూ ఉన్నామో వాటిని కూడా ఉపయోగించుకుంటా ఉన్నారు. డెఫినెట్ గా ఇంకా కమింగ్ డేస్ లో ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమం కూడా చేస్తామని. అయ్యప్ప స్వామి వారి యొక్క ఆశీస్సులు, దీవెనలు అందరికీ ఉండాలని, అందరికీ మంచి జరగాలని, అందరికీ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు అయ్యప్ప స్వామి వారి యొక్క దీవెనలతో మరి భక్తులందరికీ కూడా కలగజేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవిల్లి మండలం ఐనవిల్లిలో ప్రసిద్ధిగాంచిన సిద్ధి వినాయక స్వామివారి సన్నిధిలో ప్రేమాయణం కేర్ ఆఫ్ ధర్మవరం సినిమా షూటింగ్ ను నిర్మాత N9 టీవీ ఛానల్ అధినేత పింకే శ్రీనివాస్ ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు, హైకోర్టు ప్రముఖ న్యాయవాది వీళ్ల దొరబాబు చేతుల మీదుగా క్లాప్ కొట్టగా చిత్ర నిర్మాణ శ్రీనివాస్ కెమెరా స్విచ్ ఆన్ చేసి మొదటిగా షాట్ ను తీశారు. ఈ సందర్భంగా మీడియాతో చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ చిత్రాన్ని మొత్తం కోనసీమ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని, అన్నా చెల్లెల మధ్య జరిగే సెంటిమెంట్ తో పాటు కామెడీ కూడా ఉంటుందని, త్వరలోనే ఈ సినిమాను పూర్తి చేసి తొందరలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను పూర్తి చేస్తామని, నటీనటులు అందరూ కొత్త వారితో మొదటి ప్రయత్నం చేస్తున్నామని, చిత్రం పూర్తి నిర్మాణం చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని నిర్మాత, దర్శకులు, నటులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ ఏబీసీ ఛానల్ అతులూరి కిషోర్, ప్రజాకాంక్ష గుత్తుల మురళి, విశ్వం వాయిస్ న్యూస్ రత్నకిషోర్, KS7 న్యూస్ వరప్రసాద్, N9 డైరెక్టర్ పిల్లి దుర్గాప్రసాద్ మరియు తదితర నటీనటులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ముఖ్యంగా పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు ఈ సమయం ఇచ్చారు. ప్రేమాయణం కేర్ ఆఫ్ ధర్మవరం అనే చిత్రాన్ని మేము ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్నది క్యూరియాసిటీ కల్పించిన పాత్రికేయ మిత్రులందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. ఈరోజు కోనసీమకు సంబంధించిన ఒక గ్రామంలో అంటే ఐనవిలికి దగ్గరగా ఒక రిసార్ట్లో
ఈ చిత్ర షూటింగ్ జరుపుకోవడానికి ఈరోజు వచ్చామండి. శరవేగంగా ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తే కనుక ఇంచుమించు ఒక 20 days ఇంచుమించులో అనుకుంటున్నాం. వాతావరణం అన్నీ అనుకూలిస్తే కనుక అతి తొందరలోనే మీకు ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ప్రేమాయణం కేర్ ఆఫ్ ధర్మవరం స్టోరీకి వన్ ఆఫ్ ద కదండి, ఆయనే ఫిల్లరు దీనికి మొత్తం. మా N9 శ్రీని గారండి, ప్రొడ్యూసర్ గారు. ఆయన ఇచ్చిన సపోర్ట్తోనే మేము ఇక్కడికి రావడం జరిగింది. ఆయన సపోర్టు మేము మర్చిపోలేమండి. అదేవిధంగా వివి సత్యనారాయణ గారి సినిమాలో ఒక క్రీరోలు ఎప్పుడు కూడా కామెడీని తనదైన శైలిలో పండించిన నామాల మూర్తి గారు అని చెప్పి ఆయన మనవరాలని మా చిత్రంలో తీసుకోవడం జరిగింది. ఆ అమ్మాయికి ఇదే మొదటి మూవీ అండి, ఫస్ట్ మూవీ చేస్తున్నారు. తర్వాత హీరోగా ఇన్స్టా ఫేమస్ ఒక మంచి ఫిజిక్ ఉన్న అబ్బాయి మనీ అని చెప్పి ఎన్ఎస్ మనీ అని చెప్పి అబ్బాయిని తీసుకోవడం జరిగింది. అలాగే ఈ ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్స్ గ్రూప్లో ఎవరైతే ఫేమస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఈ మూవీలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అలాగే మా అసిస్టెంట్ డైరెక్టర్ గారు కూడా దీని గురించి చాలా కష్టపడటం జరిగిందండి. మా మూవీని కూడా మీరు అందరూ ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ నమస్కారం, నా పేరు శ్రీనివాసు. ముఖ్యంగా ఈరోజు ప్రేమాయణం కేర్ ఆఫ్ ధర్మవరం అనే సినిమాని ఐనవిల్లో స్వామివారి ఆలయం దగ్గర ముహూర్తం స్టార్ట్ చేసాం. అంటే ఈరోజు నుంచే సినిమా స్టార్ట్ అయినట్లు లెక్క. ఈ సినిమా యొక్క కథ ఒక పల్లెటూరు వాతావరణంలో ఒక అన్నా చెల్లెల మధ్య జరిగే సంఘటన ఆధారంగా డైరెక్టర్ మన ఫేమస్ ప్రసాద్ గారిని అసిస్టెంట్ డైరెక్టర్ గారు సుగుణ గారు కలిపి నాకు చెప్పడం వల్ల దీనికి ఈ స్టోరీకి నేను కనెక్ట్ అయ్యి నేను ప్రొడ్యూసర్గా ఉంటానని చెప్పి చెప్పడం, వాళ్ళ దానికి ఓకే అని చెప్పడం జరిగింది. ఈ సినిమా ప్రత్యేకంగా ఒక పల్లెటూరు వాతావరణంలో జరగడం వల్ల పల్లెటూరు వాతావరణంలోనే చేయాలన్న కాన్సెప్ట్ తోటి కోనసీమలో ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి అన్ని విధాలుగా ఏ పాత్రకైతే ఏ నటుడైతే బాగుంటారో అన్న ఆయన డైరెక్టర్ ప్రసాద్ గారిని అసిస్టెంట్ డైరెక్టర్ సుగుణ గారు సెలెక్ట్ చేయడం జరిగింది. వాళ్ళందరినీ బేస్ చేసుకుని ఈ రోజు నుంచి నిరాడంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా నిరాడంగా షూటింగ్ చేసే ప్రాసెస్లోనే ఇక్కడ రావడం జరిగింది. ఆ ప్రాసెస్లోనే నటులందరూ కూడా మన వెనకాల ఉన్నారు, కొంతమంది ఇంకా లేరు, వాళ్ళు మళ్ళీ జాయిన్ అవుతారు మధ్యలోని. ఈ షూటింగ్కి సక్సెస్ అవ్వడానికి మీ అందరి యొక్క సహాయ సహకారాలు కావాలి. అంటే మీడియా లేనిదే మనకి ముందుకి జనాల్లోకి వెళ్ళదు. సో మీడియా పరంగా మీ అందరి సపోర్ట్ మాకు కావాలని కోరుకుంటున్నాం. ఒక చిన్న సినిమా, ఈ చిన్న సినిమాని మీరు పెద్ద మనసుతోటి ప్రజల్లోకి జనాల్లోకి తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. ముఖ్యంగా హీరోయిన్ మహంతి గారు, ఇదే ఫస్ట్ మూవీ నేను మా సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇవి నామాల మూర్తి గారని మీకు చాలా సినిమాల్లోనే ఆయన కామెడీ చూసుంటారు. చాలా మంచి కామెడీ పండించే వ్యక్తి ఆయన యొక్క మనవరాలే ఈ మహంతి గారు. ఈవిడ ఫస్ట్ మన సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఫ్యామిలీ. రెండోది అసిస్టెంట్ డైరెక్టర్, అంటే డైరెక్టర్ గారి గురించి లాస్ట్లో మనం చెప్తాం, ఎందుకంటే ఇది గురించి ఎంత చెప్పినా తక్కువే. నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ గారు అన్నీ చూసుకుంటూ A to Z అంతా కూడా కథ నడిపించని చేస్తుంది సుగుణ గారు, ఆవిడ కూడా థ్యాంక్స్. ముఖ్యంగా ఈ సినిమా మీద రాత్రి పగల కష్టపడి ఒక లైన్ తీసుకొచ్చిన డైరెక్టర్ ఫేమస్ ప్రసాద్ గారికి పత్రికముఖంగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఒక సక్సెస్, ఒక స్టోరీ ఏ విధంగా తీర్చిదిద్దాలి, ఏ విధంగా దాన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలి, ఏ విధంగా అయితే జనాలు అంటే ప్రజెంట్ ట్రెండ్ తగ్గట్టు స్టోరీ తయారు చేసుకుని ఈయన ఒక దాని మీద కాన్సెప్ట్ నాకు తెలిసిన మటుకు 5 సంవత్సరాలు ఎంతో కష్టపడ్డారు స్టోరీ మీద. నిజంగా ఒక డైరెక్టర్ ఏ విధంగా ఉంటారనేది ప్రత్యక్షంగా ఈయన చూస్తే నాకు అర్థమవుతుంది. థ్యాంక్స్ సార్ ముఖ్యంగా మీకు. అదేవిధంగా మూర్తి గారి వాళ్ళ అబ్బాయి, మూర్తి గారి వాళ్ళ అబ్బాయి, ఈయన కూడా మూర్తి గారు అనుకుంటున్నాను నేను. ఈయన కూడా మన అడగగానే హీరోయిన్ గురించి చెప్పగానే తప్పనిసరిగానే మీకు కోఆపరేట్ చేస్తామండి, మీకు అన్ని విధాలు మేము సపోర్ట్ చేస్తామని చెప్పి తీసుకొచ్చి మాకు ఒక ఫ్యామిలీ మెంబర్లా కలిసారు. మీకు కూడా స్పెషల్ థ్యాంక్స్ సార్. అదేవిధంగా మా ఆర్టిస్టులు అందరూ వెనకాల ఉన్నారు. ఇది నా సినిమా అనే ఒక గుడ్ ఫీల్ తోటి వీళ్ళ సినిమాలో పాల్గొంటున్నారు. వీళ్ళందరూ కూడా పేరున మీ అందరికీ థ్యాంక్స్ అమ్మా. ఇది సినిమాని పల్లెటూరు వాతావరణం చేస్తున్నాం కాబట్టి మీ అందరి సపోర్ట్ తోటి మనం సక్సెస్ అవుదాం. నెక్స్ట్ సెకండ్ సినిమా కూడా అతి త్వరలోనే మనం మళ్ళీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దాం. కాబట్టి ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఈ ప్రాజెక్ట్ తీసుకురావడానికి ఒక వ్యక్తి ఉన్నారు మధ్యలో, ఆయన కూడా పేరు చెప్పడానికి ఇబ్బంది, ఎందుకంటే నాకు తెలుసు ఈ ఇష్యూలో. ఆయన కూడా స్పెషల్ థ్యాంక్స్. లాస్ట్లో సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ప్రత్యేకంగా ఆయన పేరు నేను నా నోట్ అంటే వస్తుంది. ప్లస్
చిన్న సత్కారం కూడా జరుగుతుంది. ఎందుకంటే మా ఇద్దరి మధ్యన వారధి లాంటి వ్యక్తిని తప్పనిసరిగా చూసుకోవాలి. అందరు కూడా స్పెషల్ థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ. స్టార్ట్. అందరికీ నమస్కారం. ఫస్ట్లీ థ్యాంక్స్ టు ప్రొడ్యూసర్ సార్ అండ్ డైరెక్టర్ సార్. నాకు ఈ ఆపర్చునిటీ మా తాతయ్య ద్వారా వచ్చింది. అంటే మా తాతయ్య యాక్టర్ వల్ల నన్ను ఇలా సెలెక్ట్ చేశారు. ఇది నా ఫస్ట్ మూవీ. నేను బాగా చేస్తాను అని అనుకుంటున్నాను. షూట్ స్టార్ట్ అయింది. అందరూ నాతో చాలా ఫ్రెండ్లీగా కలిసిపోయారు బాగా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్. ఫస్ట్ స్పెషల్ థ్యాంక్స్ శ్రీను గారికి, అలాగే మా ఫేమస్ ప్రసాద్ గారికి. ఇద్దరు కూడా సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఒకరు స్టోరీ పరంగా అయితే, ఒకరు బ్యాక్గ్రౌండ్ చాలా మాకు సపోర్ట్ ఇచ్చారు. ఈ సినిమా గురించి చాలా కష్టపడతాం. ప్రేమాయణం కేర్ ఆఫ్ ధర్మవరం ఒక మంచి హిట్ కొడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ కావాలి. అందాల నటుడు, అభిమానుల అభ్యున్నతిని కాంక్షించిన ఆదర్శనీయుడు నటభూషణ్ శోభన్ బాబు 89వ జయంతిని పురస్కరించుకుని అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం గోదావరి బండ్ రోడ్లో గల శోభన్ బాబు విగ్రహానికి అభిమానులు పూలమాలలు వేసి నివాళులు అర్పించి జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సమితి గౌరవ అధ్యక్షులు అల్లు బాబే, సలహాదారు బల్లా శ్రీనివాసరావు, సేవా సమితి అధ్యక్షులు కొనకల్ల శ్రీనివాస్ కుమార్, కార్యదర్శి పూడి శ్రీనివాస్, బట్టిప్రోలు శ్రీనివాస్, సోగ్గాడు ప్రసాదులు మాట్లాడుతూ తెలుగు సినిమా చరిత్రలో ప్రేక్షకుల హృదయాలలో తమ విలక్షణమైన నటనతో చిరస్థాయిగా నిలిచిపోయిన నటుడు శోభన్ బాబు అని, ఆయన జ్ఞాపకార్థం ప్రతి ఏటా జయంతి నాడు, వర్ధంతి నాడు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు కె ఆనంద్, ఏ అన్నవరం, డాక్టర్ న్యూటన్, కెఎస్ ప్రకాశ్రావు, డి శ్రీనివాస్, జి సింహాచలం, ఎం మల్లికార్జునరావు, ఎన్వివి సత్యనారాయణ, పేపర్ మిల్ శర్మ, ప్రకాష్, తణుకు, భీమవరం, కాకినాడ అభిమానులతో పాటు అనేక మంది అభిమానులు పాల్గొన్నారు. వేసండి సార్, వేసండి. సార్ ఓకే, రెడీ సార్, అందరూ జోహార్ అనండి సార్. వేయండి సార్. జోహార్ పవన్, జోహార్ పవన్, జోహార్ సోన్ బాబుకి, జోహార్ పవన్, జోహార్ సోన్ బాబుకి, జోహార్ పవన్, సార్ జోహార్. జోహార్ సోన్ బాబుకి, జోహార్ చెప్పండి గట్టిగా, జోహార్ పవన్, పక్కొచ్చి పక్కరండి బాబు, పక్కరండి దారిపోలేదు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రభుత్వం సాంప్రదాయ కోడి పందాలు నిర్వహించుకోవడానికి అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో కోడి పందాల నిర్వాహకులు పందాలలో పాల్గొనే పందెపు రాయులను తమ బరిల వద్దకు రప్పించుకోవడానికి వినూత్న పద్ధతులు అవలంబిస్తున్నారు. అందులో భాగంగా రాజానగరం నియోజకవర్గ పరిధిలో ఉన్న శ్రీ కృష్ణపట్నం గ్రామంలో ఎంఆర్కే బ్రదర్స్ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో కోడి పందాలు నిర్వహించారు. ఈ పందాలలో పాల్గొనడానికి ఇతర జిల్లాల నుండి అధిక సంఖ్యలో ఈ ప్రాంతానికి వచ్చి ఈ కోడి పందాలలో పాల్గొనడం విశేషం. కారణం, నిర్వాహకులు ఈ పందాలలో విజేతలకు బుల్లెట్ బైక్లు బహుమతులుగా ప్రకటించడమే కారణం. విజేతలకు గ్రామ సర్పంచ్ శ్రీరామ్ బుల్లెట్ బళ్ళు బహుమతిగా అందజేశారు. నిర్వాహకులు మాట్లాడుతూ ఇప్పటి వరకు పిఠాపురం మండల నివాసితులు 2 బళ్ళు, నామవరం నివాసితులు 1 బండ్ గెలుచుకున్నారన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మార్గాణి రామకృష్ణ, మార్గాణి వెంకటేశ్వరరావు తమకు అన్ని విధాలుగా సహకరిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఒక్కసారి అండి అలా ఉంది. ఒక్కసారి అండి అలా ఉంది. తాతేరు దగ్గర ఉంది. రాజానగరం నియోజకవర్గ ప్రజలకి అందరికీ సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈ సంవత్సరం మా గ్రామమైన శ్రీకృష్ణపట్నం గ్రామంలో మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కోడిపందాల కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తడం జరుగుతుంది. మరి ఇంతవరకు మా గ్రామంలో ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి కార్యక్రమాలు పెట్టింది లేదు. ఈ సంవత్సరం ఇంత పెద్ద ఎత్తున అంటే చుట్టుపక్కల సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా మా ఊరు ఒక సంచలనమైన పేరుని ఈ రోజున నమోదు చేసుకుంది. ఎక్కడెక్కడి నుంచో ప్రజలందరూ ఇక్కడికి తండోపతండాలుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తడం జరుగుతుంది. ఇలాంటి పందాలు కోళ్ళకి కత్తులు కట్టకుండా మన సాంప్రదాయబద్ధమైన రీతిలో మరి ఇలా ఇక్కడ భోగి మంటలు కానీ ఇంకా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ ఈ కోడిపందాలు కానీ మేము ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి ఇలాంటి కార్యక్రమాలని ఇలాంటి సాంప్రదాయ కార్యక్రమాలని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి వివిధ గ్రామాల నుంచి ఎంతోమంది ఇక్కడికి రావడం జరిగింది. వారందరికీ కూడా నేను ఈ సభాముఖంగా మరి వారందరినీ అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మీడియా మిత్రులకి మరి అందరికీ ఈ సంక్రాంతి సందర్భంగా అందరికీ ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కలగజేయాలని మరి భగవంతుని ప్రార్థిస్తూ సుమారుగా మేము అనుకునేది 1,00,000 మంది ఈ ప్రాంగణానికి ఈ 2-3 రోజుల్లో ఈ ప్రాంగణానికి వస్తారని మేము అనుకుంటున్నామండి. ఇప్పటికే పెద్ద ఎత్తున నిన్న కానీ ఈరోజు కానీ మరి ఇది సుమారుగా 10 ఎకరాల విస్తీర్ణం, ఎక్కడ చిన్న ఖాళీ కూడా లేకుండా మరి ఈ సాంప్రదాయమైన ఈ సంబరాలన్నీ చూడడానికి మరి అనేక మంది ఇక్కడికి విచ్చేస్తూ ఉన్నారు. నా పేరు కిమిడి శ్రీరామ్, శ్రీకృష్ణపట్నం సర్పంచ్ నేను. మా గ్రామానికి ఇచ్చేసిన మీడియా మిత్రులకి అలాగే గ్రామ ప్రజలకి చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. మేము మొట్టమొదటిసారిగా మా గ్రామంలో ఈ కోడి పందాలని సాంప్రదాయంగా కత్తులు కట్టకుండా నిర్వహించాలని అనుకుని మనం పెట్టుకున్నామండి.
అది మాకు ఎంతో సహకరించిన మా గ్రామ సర్పంచ్ గారు, ఆయన మా ఎమ్మెల్యే గారు అటువంటి భక్తుల బలరామకృష్ణ గారు, ప్రతి ఒక్కరికి కూడా మేము మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. అలాగే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము ఎంతో ప్రతిష్టాత్మకంగా 4 బుల్లెట్లు ప్రైజ్ మనీ, అలాగే గోల్డ్ ప్రైజ్ మనీగా పెట్టామండి. ఆల్రెడీ నిన్న 2 బుల్లెట్లు పిఠాపురం వాస్తవ్యులు గెలుచుకున్నారండి. ఈరోజు నామవరం వాస్తవ్యులు ఈరోజు ఒక బుల్లెట్ గెలుచుకున్నారండి. తదుపరి మళ్ళీ వేరే బుల్లెట్ ఒకటి జరుగుతుందండి పోటీ. ఈ పోటీలను తిలకించడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి లక్షల కొలది రావడం జరుగుతుందండి. మా గ్రామంలో ఏ అవాంఛమైన సంఘటనలు జరగకుండా ఈ కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నామండి. నా పేరు మార్గన్ రామకృష్ణ అండి. సోమవారి ఒకసారి ఒక్క నిమిషం ఉండు. ఇక్కడ నాకు అయినట్టు తీసుకుని ఇక్కడ ఎడతాడు చెప్తున్నా. ఎలా చూడరా మహేష్, ఎలా చూడ అయిందే బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. వైభవంగా తిరువాభరణోత్సవం, స్వామి శరణమయ్యప్ప నామస్మరణతో మార్పుడిన రాజమహేంద్రవరం పురవీధులు. అయినవిల్లి వినాయక స్వామి వారి సన్నిధిలో ప్రేమాయణం కేర్ ఆఫ్ ధర్మవరం సినిమా షూటింగ్ ప్రారంభం. కోడి పందాలలో విజేతలకు బుల్లెట్ బండ్లు బహుకరణ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.